హాయ్ గైస్, నేను చిన్న మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. గైస్, మనం ఈరోజు ఇంకొక స్మాల్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అదే గ్రెనారియో బ్రాండ్కి సంబంధించినటువంటి ఆడియో మైక్. చాలామంది యూట్యూబర్స్ తన యొక్క ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని చెప్పి చాలామంది అనుకుంటారు. అది చిన్న క్రియేటర్ అయినా సరే, పెద్ద క్రియేటర్ అయినా సరే. నేను కూడా అదే విధంగా అనుకుని ఈ మైక్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి ఈ మైక్ అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా మీ యొక్క ఆడియోని ఇంప్రూవ్ చేయాలనుకుంటే కనుక ఇదే మీకు మంచి బడ్జెట్ మైక్ అయితే అవుతుంది. అది ఎలానో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ప్రైస్ ఎంత పడింది, దీని వాడకం ఏ విధంగా ఉంటుంది, అండ్ అలానే దీని యొక్క బ్యాటరీ లైఫ్ ఏ విధంగా వస్తుంది, తర్వాత ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. దానికంటే ముందు దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్సింగ్ అయితే లేదు, జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అనేది మీకు అయితే చూపిస్తాను. ఎందుకంటే అన్బాక్సింగ్ అనేది టైం వేస్ట్ అవ్వడం మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. అన్బాక్సింగ్ ఏ విధంగా చేస్తారో జస్ట్ కట్ చేయడం, లోపల ఏమైనా చూపించడం, అంతే కదా. సో అది మనం చేయకుండా ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి కంటెంట్స్ వచ్చాయో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇక లేట్ చేయొద్దు, రైట్ గైస్. అవుట్ ఆఫ్ ది బాక్స్ టోటల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే మనకి రావడం జరిగింది. ఫస్ట్ మనకి ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పౌచ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ మనం ఈ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో అయితే మనం పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పౌచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ చూసుకుంటే మనకి మైక్ అయితే ఉంది. దీంట్లోనే మనకి మైక్స్ అయితే ఉంటాయి, ట్రూ ట్రాన్స్మిటర్స్, అండ్ అలాగే ఒక రిసీవర్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీనికి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో మీరు చదువుకోండి, చదువుకున్న తర్వాత మీకు ఎట్లా యూజ్ చేయాలని తెలుస్తుంది. తర్వాత మనకి వారంటీ కార్డు కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 year అయితే వారంటీ ఉంటుందని చెప్పాను కదా, ఆ కార్డు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మైక్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్కి కొంత ఫోమ్ అయితే ఇచ్చారు. ఈ ఫోమ్ వచ్చేసరికి మన మైక్స్ ఏవైతున్నాయో వాటికి ఇన్సర్ట్ చేయాలి. 3.5mm టు 3.5mm జాక్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. తర్వాత టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత టైప్ సి టు టైప్ సి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మనకి 2 టైప్ సీలు అయితే ఉంటాయి. ఇందులో మనకి ఎట్లా ఉంటుందంటే టైప్ ఏ నుంచి టైప్ సికి 2 అయితే డివైడ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే మనం ఒకేసారి 2 మైక్స్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత మనకి మళ్ళీ ఇంకొక 3.5mm జాక్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఒక 2 హెడ్సెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 హెడ్సెట్లు దేనికంటే మీరు ఎవరితో అయినా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు కదా, అటువంటప్పుడు ఇవి కనుక మీరు కనెక్ట్ చేసుకుంటే అవతల వ్యక్తి ఏం మాట్లాడాడో మీకు స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. దానికోసం 2 హెడ్సెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి 3.5mm జాక్ తోటి. ఓకే, తర్వాత మనం మైక్ అయితే చూద్దాం. ఇవన్నీ పక్కన పెట్టి మైక్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి బాక్స్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా, నీట్గా, డీసెంట్ లుక్తో అయితే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రెనారియో బ్రాండింగ్ అయితే ఉంటుంది, నేమ్ అనేది. ఇక మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే టైప్ సి కేబుల్ అయితే ఉంది. మనం దీనికి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అప్ టు 2-3 hours పెట్టుకున్నట్లయితే మనకి 7 నుంచి 6 hours వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ అంత వస్తుందో లేదనేది మనం వాడిన తర్వాతే మనకి అర్థమవుతుంది. ఇక మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి మ్యాగ్నెట్ ఓపెనర్ అయితే ఉంటుంది. జస్ట్ ఎట్లా అంటే అదే క్లోజ్ అయిపోతుంది. ఎట్లా అంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్మిటర్, దీన్ని ట్రాన్స్మిటర్ అంటారు. సో మనకి ట్రాన్స్మిటర్స్ అనేది 2 ఉంటాయి. ఓకేనా, మనకి 2 ట్రాన్స్మిటర్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఒక రిసీవర్ అయితే ఉంటుంది. ఈ రిసీవర్ ఏంటంటే మన కెమెరాకి కానీ మన మొబైల్కి కానీ దీన్ని మనం కనెక్ట్ చేయాలి. ఇది మాత్రం మనం మన షర్ట్కి అయితే ఇన్సర్ట్ చేసుకుని మనం అయితే ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకి రిసీవరు. దీంట్లో ఇక్కడ సైడ్ 2 buttons ఇచ్చారు, అండ్ అలాగే పైన ఒక బటన్ ఇచ్చారు. అండ్ సైడ్కి వస్తే టైప్ సి కేబుల్ ఉంది. అలాగే మనకి 3.5mm జాక్ అవుతుంది. ఇవి దేనికి ఉపయోగపడితే చెప్తాను. ఫస్ట్ 3.5mm జాక్ ఏదైతే ఉందో ఇది మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి లేదా మన కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి అది యూస్ చేయొచ్చు. మీకు చూపిస్తాను దాని కేబుల్. ఇది దాని కేబుల్. ఇది మనం ఇట్లా దీనికి కనెక్ట్ చేసుకుని ఇది మన మైక్ కానీ మన ఫోన్కి కానీ మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది పైన. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. దీన్ని జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే అది ఆటోమేటికల్లీ మీకు ఆన్ అవుతుంది. చూసారా, ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సిగ్నల్స్ కూడా చూపిస్తుంది 1 or 2 అని చెప్పేసి. మీరు ఏ రిసీవర్ ఆన్ చేస్తే అది ఇక్కడ ఆన్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీరు క్లిప్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం పాకెట్కి కానీ లేదంటే మన షర్ట్కి కానీ పెట్టుకోవడానికి, క్లిప్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీని పక్కన పెట్టేద్దాం. అలాగే మనం ట్రాన్స్మిటర్లు చూసుకున్నట్లయితే దీంట్లో కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు 3.5mm జాక్ ఉంటుంది. తర్వాత టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆన్ చేస్తే ఒక లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు సైడ్ 3 buttons అయితే ఇచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. తర్వాత కొన్ని ఎఫెక్ట్లు అయితే దీంట్లో లభిస్తాయి. మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థం అవుతాయి. పైన మనకి మైక్ అయితే ఇచ్చారు. ఈ మైక్కి మనం ఈ విండ్ షీల్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. జస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేస్తే చాలా స్మూత్గా ఉందబ్బా. ఓకేనా,
దీనికి జస్ట్ ఏం ఉండదు, ఇట్లా మీరు జస్ట్ క్లిప్ ఉంటుంది, దీనికి జస్ట్ అలా పుష్ చేస్తే అది దాంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మనకి మైక్ అవుతుంది. సూపర్ అనమాట, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మనకి. మీరు అవుట్డోర్లో కనుక వీడియో రికార్డ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది అబ్బా. నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో చాలా క్లియర్ కట్గా ఉంది. గైస్ చూసారు కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది. ఈ మైక్ అనేది మనం మొబైల్కి యూస్ చేసుకోవచ్చు అండ్ అలానే మన కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మైక్ యొక్క ప్రైస్ అనేది ఎంత పడింది. అబ్సల్యూట్లీ దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 4,500 నుంచి 4,900 వరకు ఎప్పటికప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ వాల్యూ అనేది అప్పుడప్పుడు పెరగచ్చు, అప్పుడప్పుడు తగ్గొచ్చు. కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు బై చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా మన ఛానల్ కూడా ప్లస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా బడ్జెట్ తగ్గేటువంటి అవకాశం అవుతుంది. 4,500లో వస్తే కనుక మీరు ఈ మైక్ని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. నేను కూడా 4,500కే దీన్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఆడియో క్వాలిటీ వినిపిస్తాను. ఇప్పుడు మీరు వింటున్నారే ఆ క్వాలిటీ అనేది ఆల్రెడీ నేను మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే మీరు నా పాత వీడియో చూడండి, ఒక 4-5 వీడియోల నుంచి కూడా ఈ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు కలర్కి అయితే మీకు కనిపించే ఉండొచ్చు నా వీడియోస్లోనే. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నాను, పైన అయితే ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఫ్యాన్ ఎందుకు వేసానంటే దీని యొక్క క్వాలిటీ అనేది మీకు ఏ విధంగా వస్తుందో చెప్పడం కోసం పైన ఫ్యాన్ కూడా ఆన్ చేసి పెట్టాను. అండ్ అలానే నా రూమ్లో వచ్చేసరికి ఎటువంటి శబ్దాలు అయితే లేవు. జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్లో మన పీసీ అయితే రన్ అవుతుంది. సో కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉంటుంది, అదంతా కూడా ఇది గ్రాప్ చేసుకుంటుంది. దీంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అంటే ఫస్ట్ మీకు చూపించేస్తాను. ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తుందా? ఇక్కడ 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బటన్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ వచ్చి ఆన్ అండ్ ఆఫ్. మనం ఈ యొక్క ట్రాన్స్మిటర్ ఏదైతే ఉందో దీన్ని ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే బటన్ మనకి మ్యూట్ బటన్ కింద కూడా ఉపయోగపడుతుంది. అలానే సెకండ్ బటన్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్. దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే. ఎందుకంటే మనం అవుట్ సైడ్ ఆడియో రికార్డ్ చేసినా లేదంటే ఇన్సైడ్ మనం ఆడియో రికార్డ్ చేసినా కానీ కొంత నాయిస్ అయితే వస్తుంటుంది. ఆ నాయిస్ని మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే ఉపయోగించుకోవచ్చు. మీకు లైవ్లో చూపిస్తాను. అండ్ థర్డ్ వచ్చేసరికి ఎఫెక్ట్స్. ఇప్పుడు నేను రూమ్లో ఉన్నాను, ఒక రూమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. నేను అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు నాకు రూమ్ ఎఫెక్ట్ కావాలనుకోండి, ఈ ఆప్షన్ అయితే ఎంచుకుంటాను. మీకు లైవ్లో చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్. ఇది ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి మీకు ఆడియో అనేది వినిపిస్తుంది. నేనేం చేస్తానంటే సెకండ్ నాయిస్ అనేది తీస్తాను. దానికంటే ముందు మీరు నాయిస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మా రూమ్లో ఏం నాయిస్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, పైన ఫ్యాన్ తిరుగుతుంది, బ్యాక్గ్రౌండ్లో పీసీ రన్ అవుతుంది. ఇప్పుడు మనం నాయిస్ అనేది క్యాన్సిల్ చేద్దాం. సింగిల్ క్లిక్ అయితే ఇవ్వండి, మీకు చేంజ్ అయితే వస్తుంది. చూసారా ఇప్పుడు మీకు నాయిస్ అనేది ఏ విధంగా గ్రాబ్ అయిందో. సో ఇప్పుడు నేను మాట్లాడేది మీకు కొంచెం క్లియర్గా వినిపిస్తుంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కొద్దిగా తగ్గిస్తుంది. ఇది ఎందుకు అని అంటే అవుట్డోర్లో ఎక్కువగా షూట్ చేస్తుంటారు, అంటే వ్లాగింగ్ చేసే వాళ్ళు కానీ లేదంటే నార్మల్గా బయట కూడా వీడియోలు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి యూట్యూబర్స్ అందరికీ కూడా ఈ మైక్ అయితే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ నాయిస్ అయితే కట్ చేస్తాను, ఆన్ చేస్తున్నాను. చూసారా మళ్ళీ నా వాయిస్ అనేది యథావిధిగా అయితే వచ్చేయడం జరిగింది. సో ఈ నాయిస్ క్యాన్సిలేషన్లో కూడా కొద్దిగా ఇంకా చేంజ్ చేస్తుంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే మన వాయిస్ అనేది కొద్దిగా డీకంప్రైజ్ అవుతుంది. అదొకటే నాకు ఇందులో మైనస్ అనిపించింది. ఇక లాస్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ కూడా మీకు చూపించేస్తాను. నేను ఆల్రెడీ రూమ్లో ఉన్నాను, కొద్దిగా రూమ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అయినా కానీ మనం ఒకసారి ఆన్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో, రూమ్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వస్తుందో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. జస్ట్ మనం అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు మనం రూమ్లో ఉన్నామని చెప్పి ఒక ఫీలింగ్ కలగడానికి ఈ ఎఫెక్ట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఆడియో కావాలి నీట్గా, అంతే తప్ప ఇటువంటి ఎఫెక్ట్లు అయితే మనకి అవసరం అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఇక తర్వాత మనకి మ్యూట్ ఆప్షన్ ఉంది కదా. ఇక తర్వాత మనకి ఇందులోనే మ్యూట్ ఆప్షన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేను మాట్లాడేది మీకైతే వినిపించలేదు, ఎందుకంటే ఇక్కడ నేను మ్యూట్ చేశాను కాబట్టి. ఈ విధంగా మీరు దీన్ని చాలా ఈజీగా అయితే ఆన్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు క్లిప్ అయితే ఉంటుంది. ఈ క్లిప్ ఏంటంటే మన షర్ట్కి పెట్టుకోవడానికి అనమాట. ఈ మైక్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే మీరు కనుక యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, వాటిని కనుక మీరు కండక్ట్ చేసినట్లయితే వాళ్ళకైతే ఇది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు ఒక రిసీవర్ ఉంది, 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. మీరు చూసారు కదా, 2 ట్రాన్స్మిటర్స్ ఇద్దరికైతే వాడుకోవచ్చు. అండ్ అలానే అట్ ద సేమ్ టైం రిసీవర్ ఉంటుంది కాబట్టి అది మన కెమెరాకి కానీ మన మొబైల్ కానీ కనెక్ట్ చేసుకుని ఇద్దరు వాయిస్ని మనం కొలాబ్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరిది ఒకేసారి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే దీంట్లో మనకి అవైలబుల్ ఉంది, ఎందుకంటే మనకు 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఒక ట్రాన్స్మిటర్ని వాడుకోవచ్చు అండ్ అలానే ఒక రిసీవర్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను
అలాగే ఒక ట్రాన్స్మిటర్ని అండ్ ఒక రిసీవర్ని అయితే వాడి మీకైతే ఆడియో అయితే వినిపిస్తున్నాను. నా పాత వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చు నా యొక్క ఆడియో క్వాలిటీ ఏ విధంగా వచ్చిందనేది. దీని యొక్క బ్యాటరీ లైఫ్ గురించి మనం మాట్లాడుకుంటే మనం ఒక 8 అవర్స్ అనేది దీన్ని నాన్ స్టాప్గా యూస్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు ఎలా మెన్షన్ చేస్తారు, కాకపోతే ఎక్కువగా యూస్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా సరే ఎక్కువగా వాడే కొద్ది దాని యొక్క బ్యాటరీ లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ కాబట్టి మనకి కొంచెం డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. గైస్ చూసారు కదా, మరి మనకి ఈ విధంగా అవుతుంది ఈ మైక్ యొక్క పనితనం, తీరు, ప్రైస్, తర్వాత వాడకం అనేది ఈ విధంగా అవుతుంది. మీకు నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే కొనుక్కోండి. ఓకేనా, మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మీకు కూడా ప్రైస్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ప్రోడక్ట్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బై.